ఓకే. సో, ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని ఇక్కడ కరాటే ప్రభాకర్ గారు ఇక్కడ చిరంజీవి అసోసియేషన్‌కి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వారు ప్రెజెంట్ ఇక్కడ వాకింగ్‌కొచ్చారు. మనము వారితోని కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏపీ పాలిటిక్స్ అనేది సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఒక్క నిమిషం. ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక 2 మాటలు మాట్లాడతా మీతోని. యెస్. ఇక్కడ ఏపీ పాలిటిక్స్ అనేది చాలా హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదా దక్కుతుందని చెప్పేసి ఎవ్వరు అనుకోలేదు. బట్ చాలా త్వరితగతంగా పరిణామాలు చేంజ్ అయినటువంటి పరిస్థితి. సో, వీటిపైన కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఫుల్ హ్యాపీ అండి. ఎందుకు సార్ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రకటించడం జరిగింది. మాకందరికన్నా ఇంకా వాళ్ళ కుటుంబంలో ఒక పండుగ వాతావరణం కలిగింది. అదేవిధంగా ఫ్యాన్స్ అందరికి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్ర మొత్తంలో ఎంతో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొంది. అట్లా ఎందుకంటే మన చిరంజీవి గారు సాధించలేనిది పవన్ కళ్యాణ్ సాధించడాన్ని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఓకే. సార్ ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చెయ్యలేదు. అంటే, అంటే ప్రచారానికి రాలేదు. సపోర్ట్ చేసినా లేదో పక్కన పెడదాం. ప్రచారానికైతే రాలేదు. దీన్నెట్లా జూడాలి? అంటే మెగా ఫ్యామిలీలోనే ఇక్కడ వైరుధ్యాలు ఉన్నట్టుగా చూడొచ్చా దీన్ని? లేదండి. ఎందుకంటే కేవలము ఆహ్, హ్మ్, వాళ్ళ ఫ్యాన్స్‌కి అతనుకు వీరాభిమాని కాబట్టి కేవలం ఆయన పిలుపు మేరకు అట్లా పోయడం జరిగింది గానీ, ఫ్యామిలీ మెంబర్‌గా ఎప్పటినుంచో అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారంటే చాలా అభిమానము. ఆయన పెరిగి చిన్నప్పటి నుంచి ఆయన చిరంజీవి గారి అడుగుజాడలోనే నడవడం జరిగింది. ఆయన ప్రతిసారి కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నా అంటే చిరంజీవి గారి ముళ్ళ బాటలు అన్నీ తీసేసి రాళ్ళు రప్పలన్నీ తీసేసినాక రోడ్డు వేసినాక ఆ రోడ్డు పైనొచ్చి మేము ఇప్పుడు ఈరోజు చేస్తున్నామని చిరంజీవి గారు ఎన్నో సార్లు ఆయన గురించి చెప్పడం జరిగింది. ఆయన అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారి పెద్ద అభిమాని. వాళ్ళ కుటుంబంలో కూడా చాలా చిరంజీవి గారంటే బాగా ఇష్టం ఆయనకు. ఓకే. మీరు ఆల్ ఇండియా చిరంజీవి అసోసియేషన్స్‌కి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ హోదా దక్కినందువలన మీరు ఇక్కడ ఏమన్నా అంటే ఏమన్నా పండగ వాతావరణం లెక్కన ఏమన్నా చేసుకుంటున్నారా? మేము యాక్చువల్‌గా మేము తెలంగాణ. చిరంజీవి గారు ఆల్రెడీ పార్టీ పెట్టినప్పుడు కూడా నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా ఉండేదే. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ ఆయన ఆ కసితోని ఆ పార్టీ పెట్టి గత 10 సంవత్సరాల నుంచి ఎంతో సేవ కోర్చి, ఎన్నో ఒడిదుడుకులు కోర్చి, ఎన్నో అవమానాలు కోర్చి, అదేవిధంగా చిరంజీవి గారిని కూడా జగన్ గారి దగ్గరికి పోయినప్పుడు చిరంజీవి గారు ఆయనను కొంచెం అవమానాలు చేయడం జరిగింది. అదే చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కసితోని ఎట్లాగైనా నేను పార్టీని డెవలప్ చేయాలి. మా అన్నగారికి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఆ అవమానాన్ని పూడ్చి మా అన్నని ఆ రేంజ్‌లో చూస్తామని ఆయన మనసులోనే దాచుకొని, మొన్న డిప్యూటీ సీఎం మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఆ స్టేజ్ పైన అంత వేల లక్షల మంది ముందట ఆయన చిరంజీవి గారి కాళ్ళు మొక్కడము, మళ్ళా పోయి పీఎం గారిని తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య కల్పించడము, చూస్తుంటే ఆయన విజన్ ఏందంటే మా అన్నయ్య ఎక్కడైతే పొడగొట్టిండో దాన్ని సంపాదించాలని ఆ కసితోని, ఆ పట్టుదలతోని తగ్గి కూడా సీట్లు వచ్చినా రాకున్నా తగ్గిన కూడా ఆయన దాంట్లోకెళ్ళి ఆయనకిచ్చిన సీట్లలోకెళ్ళి బీజేపీ వాళ్ళకి కూడా ఇచ్చి ఆయనకి ఏదైతే సీట్లయితే కేటాయించిండ్రో ఆ సీట్లను కూడా మొత్తం ఫిల్ చేసుకొని 21 సీట్లకు 20 సీట్లు గెలవడము, 2 ఎంపీ సీట్లు గెలవడము అసలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద రికార్డు. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఓకే. ఇక్కడ జనసేన పార్టీ గురించి మనం ఇప్పటిదాకా ఏపీ గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణ గురించి వస్తే ఏం చెప్తారు? ఇక్కడ తెలంగాణలో జనసేన రాబోయే రోజుల్లో ఉండబోతుందా? 100% ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి, ఒక ఏరియాకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు చెప్పినా కూడా నాకు భారతదేశంలో అందరూ ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు అభిమానులు. ఎక్కడైనా చేయొచ్చు. ఈ ఒక ఏరియా, ఒక కులము, ఒక మతము సంబంధించింది కాదు. ఎక్కడికైనా నా వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడైతే ఆపద ఉంటదో, ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నేను సేవ చేయడానికి ఎప్పటికైనా ముందుంటానని పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఆయనే ఈ వర్షన్ కూడా అన్నయ్య చిరంజీవి గారి బాటలో నడవాలని చిరంజీవి గారు చెప్పిన మాటలను ఈయన స్ఫూర్తిగా తీసుకొని చిరంజీవి కన్నా మించిపోయి ఈరోజు అన్నయ్య కూడా ఎంతో ఆనంద బాష్పాలు ఆ స్టేజ్ మీద చూసి తమ్ముడిని చూసి ఎంతో గర్వించిన రోజులు వచ్చినాయి. తప్పకుండా తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్ ఒకనగా అయితే మీ రోల్ ఏంటిది? ఉంటదా? మీ రోల్ ఉంటదా? ఎందుకంటే ప్రెజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నేను గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంతకుముందు కూడా ప్రజారాజ్యం పెట్టకముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళా చిరంజీవి గారు వచ్చి చేయడం జరిగింది. తర్వాత ఎందుకంటే దానికి ముందు కూడా చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ.
ఆ పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు చేసిండు కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ప్రెజెంట్ ఇప్పుడు తెలంగాణలో మాత్రం జనసేన పార్టీ ఇంకా పెద్ద పుంజుకోలేదు. రానున్న కాలంలో అప్పుడు ఉన్న సిచ్యువేషన్‌ని బట్టి మా ఆరాధ్య దైవం చిరంజీవి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఎప్పుడు ఆయన వెంట ఉంటాం. యాహ్! ఓకే. సార్ ఇక్కడ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి ఇంత తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి మీరు అనుకున్నారా సార్? అనుకున్నారా మీరు? అది ఎవరు ఊహించుకోలే. వాస్తవంగా ఏందంటే రేపు 2 రోజుల తర్వాత గూడా ఆ ఎలక్షన్‌లో మేమే గెలుస్తాము. దాదాపుగా 150 సీట్ల అబోవ్ వరకు గెలుస్తామని కొన్ని లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్‌లు గూడా జరిగింది. రిజల్ట్ వచ్చే వరకు గూడా వాళ్ళకి చాలా నమ్మకం ఉండే. చాలామంది ఆహ్, ఆయన ఏదైతే చేసిండో ఆయన అహంకారమే ఆయనను ఓడగొట్టింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎప్పుడైతే నేను 5 కొండల పైన దీనికి సంబంధించిన అది ఆ గుడులు కడతాం ఇది అని వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన కట్టాలని ఎప్పుడైతే తిరుపతి వెంకట స్వామిని ఎవరైతే అవమానపరిచిండో ఇప్పుడు ఎవ్వరు ఈ ఇప్పటి వరకు కూడా బతికి బట్ట కట్టలేదు. ఇప్పుడు పార్టీ అనేది పార్టీ పరంగా ఉండాలి గానీ, మీ మతం పరంగా ఇట్లాంటివి తీసుకురాకుండా ఎవరైనా ఈ కలియుగ దేవుడైన తిరుపతి వెంకట స్వామికి ఎవరు హాని పెట్టినా కూడా ఆ వెంకట స్వామి ఊరుకోదు. ఎందుకంటే గత ఇద్దరు ముగ్గురు సీఎంలు కూడా అదే విధంగా చేసిండ్రు కాబట్టే ఈరోజు కూడా మట్టి కరుచుకోకపోవడానికి కారణము వెంకట స్వామి అని మేము భావిస్తున్నాం. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే. ఇప్పుడైతే ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ హోదాలో ఉన్నారు. రాబోయే రోజుల్లో సీఎం హోదాలో ప్రజలు చూడబోతున్నారా? తప్పకుండా ఆయన కృషి 100% ఆయనను సీఎం కావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే ఒక సీట్ రాని పవన్ కళ్యాణ్ ఈరోజు 21 సీట్లు తీసుకొని 21 సీట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా గెలవడం జరిగింది. మొన్న కూడా ఒకవేళ ఇద్దరు పొత్తుల పవన్ కళ్యాణ్ కనుక సేమ్ ఈక్వల్‌గా పంచుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్‌కి వచ్చేయడానికి ఛాన్సెస్ ఉండే. ఎందుకంటే ఈ ఈ చరిత్రలో దాదాపుగా ఇండియా గాని, వరల్డ్ మొత్తంలో గాని ఎక్కడ పొత్తులు పెట్టుకున్నాక అన్ని సీట్లు ఎక్కడ గెలవలేదు. ఒక పవన్ కళ్యాణ్‌కే సాధ్యము. కానీ రానున్న రోజుల్లో కూడా 100% ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకుంటూ ఆయన ముందుకెళ్తాడు కాబట్టి 100% ఆయన సీఎం అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే చంద్రబాబు గారికిను, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వైరుధ్యం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చా మరి? అట్లా ఏం లేదు. ఎందుకంటే మొన్న స్టేజ్ పైన చూసినాము. నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడుతున్నాడు. అప్పటి వరకు ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఎందుకంటే పోయిన అవమానాల్ని గూడా నా చంద్రబాబు నాయుడు కోసము ఎంతో త్యాగం చేసి ఆయనను బయటికి తీసుకొచ్చి మళ్ళీ సీఎం గద్దె పైన కూర్చోండబెట్టిండు. రానున్న రోజుల్లో ఎందుకంటే లోకేష్ బాబు కూడా కొద్ది రోజుల నుంచే వచ్చిండు కాబట్టి వాళ్ళిద్దరూ కమ్యూనికేషన్‌లో నెక్స్ట్ టర్మ్‌లో కంపల్సరీ పవన్ కళ్యాణ్‌కి వదిలిపెడతారు అని అని అనుకుంటాం. 100% నారా లోకేష్, నారా చంద్రబాబును కూడా నెక్స్ట్ టర్మ్‌లో కంపల్సరీ పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ టర్మ్ పవన్ కళ్యాణ్ గారు ఇండివిడ్యువల్‌గా బరిలో దిగబోతున్నారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దాని గురించి? ఆ బరిలో తిరుగుతానే అప్పుడున్న రాజకీయాలు అప్పటికున్న ఇప్పుడు ఈ 5 సంవత్సరాల వీళ్ళ కలయిక ఏ విధంగా ఉంటది దాన్ని బట్టి ప్రజలు ఎట్లాంటి నిర్ణయిస్తారో ప్రజల నాడిని తెలుసుకొని ప్రజలను అన్ని రకాల వర్గాలను, అభిమానులను అందరూ తెలుసుకున్న తర్వాతనే ముందు స్టెప్ ఏస్తారు. ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు ఉన్న దాన్ని ఇప్పుడే మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు డెవలప్‌మెంట్ ఏం జరగట్లేదు అని చెప్పేసి జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో అధికారం ఉంది. అందులోనూ డిప్యూటీ సీఎం. ఎలాంటి డెవలప్‌మెంట్ జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? 100% డెవలప్ జరగడానికి ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. హోమ్ మినిస్టర్ వద్దనుకోని కూడా ఇవి ఆల్రెడీ గొడవలకు తారతమ్యాలు ఇయ్యకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోని ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినది ఆయన తీసుకున్నారు కాబట్టి చాలా ఈస్ట్ గోదావరి మిగతా ప్రాంతాలు చాలామంది వెనుకబడి ఉన్నాయి. అన్ని ఏరియాలకు నీరు చేకూర్చాలనే ఉద్దేశంతోని మరియు రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోని ఆయనే ప్రత్యేకంగా ఇప్పుడున్న ఏదైతే వాళ్ళకి పోస్ట్‌ని ఇచ్చిండ్రో, ఆ మినిస్టర్ ద్వారా తప్పకుండా ప్రజలందరికీ, రైతులకు న్యాయం జరుగుతది. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఏపీ గురించి మాత్రమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరికైనా, అభిమానుల కోరికైనా రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న మాట ఏందంటే, వాళ్ళ అన్నయ్యను పక్కా సీఎం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి, ప్రజలందరూ గూడా ఆల్ ఇండియాలో ఉన్న ప్రజలందరూ గూడా ఒకసారి చిరంజీవి గారు సీఎం కావాలని మా కోరిక, వారి కోరిక గూడా. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.